రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏం డెవలప్మెంట్ చేసినామా, ఏం డెవలప్మెంట్ చేయలేమో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము యూరియా బస్తాలు ఇవ్వకుండా రైతులను మోసం చేసింది. ఇక్కడ విద్యార్థులకు స్కాలర్షిప్లు లేకుండా మోసం చేసింది. కాలేజీలో ఫీజులు కట్టలేకుండా, కిరాయిలు కట్టకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ చూస్తే ఏ హాస్పిటల్కి పోయినా కేసీఆర్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్లే ఇంకా నడిపిస్తున్నారంటే ఎంత దీన పరిస్థితి ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇంకోటి రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన, ఏమనంటే ఎవరు ముఖ్యమంత్రి రాబోయే ముఖ్యమంత్రి 2028 అని పెడుతుర్రు. అందరు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా కావాలని అనుకుంటారు. కానీ ఈయన ఈ 3 ఏళ్ళు ఉండడా తెలియదు. ఆర్ఎస్ఎస్ అంటాడు, కొంచెం సేపు ఢిల్లీకి పోతాడు, కొంచెం సేపు మళ్ళీ ఈరోజు కూడా 6 గంటలకి అపాయింట్మెంట్ ఉందని తెలిసింది నాకు. 6 గంటలకు వెళ్తాడా లేకపోతే వాళ్ళని పిలుచుకుంటాడా అది తెలియదు. ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అపాయింట్మెంట్లు ఇప్పుడు సోనియా గాంధీ అంటాడు, ఆడకు పోయినాక సోనియా గాంధీ నాకు అపాయింట్మెంట్ ఇస్తలేదు, నా చెప్పులు పోతున్నాయి అంటాడు, నాకు నా దగ్గర అప్పు పుడతలేదు అంటాడు. నీకు అప్పు ఎవరు తీసుకురామన్నారు? తెలంగాణలో ఏం డెవలప్మెంట్ చేసినావు నువ్వు? తెలంగాణ రాష్ట్రానికి ఒకటి చెప్పు. ఒక కాలేజ్ కట్టినావా? ఒక మెడికల్ కాలేజ్ కట్టినావా? విద్యార్థులకు ఒక హాస్టల్ కట్టినావా? లేకపోతే ఇక్కడ మెడికల్లో ఏమైనా టాబ్లెట్స్ ఇచ్చినావా? ఎట్లా నేను ముఖ్యమంత్రి అని ఫీడ్ అవుతుంది చెప్పు. ఏ ఊరికి పోయినా రైతులు ఒకటే బాధపడుతున్నారు. ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేము గెలిపించుకోవాలి, కేసీఆర్ గారిని రప్పించుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు కంపల్సరీ వస్తాయి. ఉప ఎన్నికల్లో మా పార్టీ లోగో మీద గెలిచి వేరే పార్టీకి పోయి ఆడ కూడా మేము తిరుగుతలేము, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, అది ఒట్టొట్టి దేవుడు కండవా, అది వేసిండు ముఖ్యమంత్రి గారు